మా బాబు అక్కడ కోటాడు ఉందని చెప్పి తీసుకెళ్తే ఇదే సురేష్ బాబు రాత్రి మొత్తం టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో కూర్చొని అదే రాధాకిషన్ రావు దొంగతో ఒక దొంగ ఇంకో దొంగతో కూర్చొని మొత్తం కాన్స్పిరసీ చేసి అక్కడ టాస్క్ ఫోర్స్ వాళ్ళని తీసుకొచ్చి మరీ నా హోటల్లో కూర్చోబెట్టి అక్కడ ఉన్న ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్లు ఒక 20 కోట్ల సామాను ఒక 20 లారీల్లో రాత్రి తరలించి ఆ డబ్బులు బౌన్సర్లకు ఇచ్చినా అని చెప్పిండు. అవి డబ్బులు అమ్మేంట బౌన్సర్లకు ఇచ్చిందంట. ఈయన బౌన్సర్ల గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు. నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆయన ఏం చేసిండు అక్కడ బౌన్సర్లు పెట్టి మీకు చూపిస్తాను, మీకు పెడతాను చూడండి. ఓకే, अंदर नहीं जाना ठीक है अंदर नहीं जाना बस అంటే మీరు అంతా ఎవరండి ఎవరికి సంబంధించిన వాళ్ళు అంటే ఉండాలి కదండి మాకు అంటే మీరు అందరూ ఎవరికి సంబంధించిన వాళ్ళు సురేష్ బాబు किधर गरा खाली कर रहे हैं अभी रात में गरा खाली कर रहे हैं गरा करके रात में 12 बजे पूरा सामान लेके जा रहे हैं हाँ और गाड़ियाँ अभी रात में पूरा पुलिस वाले जाके भी जा रहे हैं अरे नहीं अरे अभी उड़ा देना अभी किधर ले जा रहे సో ఇంత ఘోరంగా వెళ్తే పోలీస్ స్టేషన్ గోపన్పల్లి 80 ఎకరాల దగ్గర కూడా బౌన్సర్లే, మొత్తం బౌన్సర్, బ్లూ షీట్లు బౌన్సర్లు అక్కడ మొత్తం మీకు ఫోటోస్ ఇస్తా. ఆ గోపన్పల్లిలో పిలుస్తా బాధితులని. పాపము ఇంతమంది ఉసురు పోసుకొని వీళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా మంచిగా ఉంటుందో నాకు అర్థం కాదు. ఒక్కరు నేను చెప్తున్నా, ఎందుకంటే ప్రతి ఒక్కదానికి దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్కటి చూస్తారు. ఈరోజు ఎవరెవరు అన్యాయం చేసినో ఏమేమి పరిస్థితులు ఉన్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే ఇంతగా మరీ అన్యాయం చేయకూడదు. మరీ మాట్లాడడం ఏంటంటే మాట్లాడేమో శ్రీరంగ నిధులు పోయేది దొమ్మని కూర్చోరు అన్నట్టుగా మాటలేమో బయటికి ఎంత బాగుంటాయంటే, అసలు ఎంత పొలైట్గా ఉంటాయంటే మాటలు, అసలు ఈయన ఇంత అమాయకుడు అనే విధంగా మాట్లాడతారు. కానీ చేసే పనులన్నీ మాత్రం ఇట్లాంటివి. 1000 కోట్ల రూపాయలు ఆస్తి దోచుకుంటున్నారు తెలంగాణలో. ఓకే, గవర్నమెంట్ ఇచ్చింది వీళ్ళకు. ఇప్పుడు రామారాయణ స్టూడియో ఇచ్చింది కదా, గవర్నమెంట్ ఇచ్చింది కదా. వీళ్ళకి ఇప్పుడు వెంకటయ్య గారికి ఇల్లు కానీ, సూర్యబాబు గారి వీళ్ళందరికీ ప్లాట్స్ ఇచ్చింది గవర్నమెంటే కదా. అప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు గజం కాడికి ఇచ్చింది ఇండస్ట్రీని ఇక్కడికి షిఫ్ట్ చేయాలని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాట్లలో వాళ్ళు ఉండాలి. యాక్చువల్గా వాళ్ళు ఎకరాలలో 3 ఎకరాల్లో 5 ఎకరాల్లో మరికొండ ఇల్లు కట్టుకొని ఈ ప్లాట్లన్నీ కమర్షియల్ ఇచ్చే హక్కు ఉందా వీళ్ళకు? రెండుకి ఇచ్చింది కదండి మొత్తము. కమర్షియల్ ఒకదానికి 5 లక్షలు 14 లక్షలు తీసుకుంటున్నారు. రామానాయుడు గారు కోటి, సురేష్ బాబు గారు కోటి, వెంకటేష్ గారు కోటి, ఇప్పుడు రానా లేదని చెప్పి రానా కోటి, ఇంకా వాళ్ళ అబ్బాయికి అభిరామ్ కోటి, అభిరామ్ దగ్గర కూడా కోటి. అట్లా అందరికి ప్లాట్లు ఇప్పించుకుంటూ ఇవన్నీ కమర్షియల్ చేయడము. అదే రామానాయుడు స్టూడియో కూడా గవర్నమెంట్ ఇచ్చింది కానీ 7 ఎకరాల పైన ఉంది కదా. అక్కడ మంచి లక్ష్మీనరసింహ స్వామి గుడి కట్టండి అన్న గవర్నమెంట్ చెప్పి. ఎందుకంటే చాలా మంచిగా ఉంటుంది అక్కడ. నేను నా డిమాండ్ రేవంత్ నాకు ఏంటంటే అక్కడ ఆలోచించండి. అట్ట పైన చాలా మంచి టెంపుల్, మన ఇక్కడ ఫిల్మ్ నగర్ లో వెంకటేశ్వర టెంపుల్ ఉంది కదా, ఆ విధంగా అక్కడ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ లేకుండా అక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కడితే చాలా పవిత్రంగా ఉంటుంది ఆ ప్లేసు. గవర్నమెంట్ గా తీసుకోండి, మనకు గవర్నమెంట్ ఇచ్చింది కదా. వాళ్ళు కమర్షియల్ గా రన్ చేసుకుంటూ ఈరోజు కంప్లీట్ గా దాన్ని ఒక్కొక్క పాట ద్వారా బిజినెస్ ట్యాక్స్లు కడుతున్నారు కదా, వాళ్ళు కట్టలేరా? ట్యాక్స్ అయితే కదా గుడికి ఇస్తే ఇంకా అంతకంటే ఎక్కువ ట్యాక్స్ వస్తుంది. లేకుంటే గవర్నమెంట్ తీసుకొని ఇంకా గవర్నమెంట్ ఆఫీస్ పెట్టండి అక్కడ. అంటే వీళ్ళకి ఇచ్చిండ్రు, వీళ్ళు తీసుకున్నారు దాన్ని. మీరు అంటే నాకు బైలాస్ తెలుసుకుంటా. పద్మరాజ్ స్టూడియోస్ ఉండే కదా, పద్మరాజ్ స్టూడియోస్ ఏం చేసిండ్రు? మొత్తం అపార్ట్మెంట్స్ కట్టిరు. రేపు పొద్దున నాకు
చేసి ఈయన కూడా అపార్ట్మెంట్స్ కడతారు అనిపిస్తుంది. Okay. వీళ్ళకి ఇచ్చిన పర్పస్ ఏంటి, వీళ్ళు చేస్తున్న వినియోగించే పద్ధతి ఏంటి? అక్కడ ఏఎన్ఆర్ వాళ్ళకి ఇచ్చారు 7 ఎకరాలు, 2 అనుకుంటా, పైన ఒకటి ఉంది. నాగార్జున ఇన్కన్వెన్షన్, గోపన్పల్లి, నాగార్జున ఇన్కన్వెన్షన్ బలగొట్టాడు కాబట్టి ఆయన ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి షాల వేసి దండం పెట్టి నన్ను ఇంకోసారి చూసుకో అని చెప్పే విధంగా ఆయన ప్రవర్తించారు. అంతా బానిస బతుకలేనా అని? అంతే కదా. ఇప్పుడు అక్కడ వెంకటేష్ ఉన్నాడు, సురేష్ బాబు ఉన్నాడు. హీరోలు ఎట్లయితారు? వీళ్ళు హీరోలు ఎక్కడ జీరోలు, ఎవరైనా హీరోలు -0 కనీసం చిరంజీవి గారు